ఇరాన్ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ట్రంప్ ఎక్కి ఏడుస్తున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఆ కోపాన్ని నెతన్యాహు మీద చూపెడుతున్నాడు. ఇంతకుముందు నెతన్యాహు అమెరికా వెళ్తే రాజభోగాలతో వెల్కమ్ చేసేవాళ్ళు. ఈసారి మమా అనిపించారు. ట్రంప్ తన అపాయింట్మెంట్ ని కూడా అయిష్టంగానే ఇచ్చాడు. నెతన్యాహు అమెరికా వెళ్ళడానికి జస్ట్ ఒక్క రోజు ముందు టర్కీకి F-35 ఇవ్వాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి, ఇతర దేశాలకు అనవసరమని నెతన్యాహుని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు. ఎంతైనా మిత్రదేశమని నెతన్యాహు ట్రంప్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే నెతన్యాహుకి తెలుసు అసలు బాస్ ఎవరో, అందుకే నా వెంటబడుతున్నాడు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడాడు. ఇరాన్తో చర్చల్లో కూడా ఇజ్రాయెల్ని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. అయినప్పటికీ అన్నీ ఓర్చుకుంటూ నెతన్యాహు ఓపిక పట్టాడు. చివరికి నిన్న అగ్నిపర్వతం బద్దలయ్యింది. గాజా పీస్ ప్లాన్ కి ఒప్పుకునేదే లేదని నిన్న ఖరాఖండిగా చెప్పేశాడు. ఆల్రెడీ గత వారం చేసినటువంటి ఒక వీడియోలో నేను మీకు ముందే చెప్పాను, నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లోనూ గాజా ప్లాన్ కి ఒప్పుకోడు అని. కావాలంటే చెక్ చేసుకోండి. సరిగ్గా మనం అందరము ఊహించినట్టుగానే నెతన్యాహు రెస్పాండ్ అయ్యాడు. నిన్నటి రోజు ఇజ్రాయిల్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో నెతన్యాహు గవర్నమెంట్కి చెందినటువంటి క్యాబినెట్ లీడర్లందరూ కూర్చున్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇజ్రాయిల్లో సింగిల్ పార్టీ ఎప్పుడు కూడా గెలవదు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కోalition గవర్నమెంట్ ఉండాల్సిందే. నెతన్యాహు గవర్నమెంట్లో కూడా అనేక పార్టీల వాళ్ళు ఉన్నారు. అందులో ఫార్ రైట్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్స్ట్రీమిస్టులు, అణువణువు నేషనలిజంతో నిండి ఉన్నవాళ్ళు. అవసరమైతే ప్రాణాన్నైనా వదులుకుంటారు, కానీ దేశాన్ని తక్కువ చేస్తే ఊరుకోరు. మీటింగ్లో అందరూ కూర్చున్నారు. లాస్ట్కి నెతన్యాహు ఎంటర్ అయ్యాడు. నెతన్యాహు ఎంటర్ అవ్వగానే పిన్ డ్రాప్ సైలెన్స్. అప్పటి వరకు గుసగుసలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా సైలెన్స్ అయిపోయారు. దాంతో నెతన్యాహు మెల్లిగా నవ్వుతూ, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు అన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు దేని గురించి నెతన్యాహు మాట్లాడుతున్నాడు అని. నేను లేనప్పుడు మీరేమేం మాట్లాడుకుంటున్నారో అన్నీ విన్నాను. నేను అన్నీ విన్నానంటే మళ్ళీ అక్కడ ఏదైనా సీక్రెట్ కెమెరా పెట్టాడా అనుకునేరు. నెతన్యాహు ఉద్దేశం వీళ్ళు బయట ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ నాకు తెలిసాయి అంటున్నాడు. మీరు ఎలాగూ నన్ను అడగరు కాబట్టి ముందే నేను చెప్పేస్తున్నా. కావాలంటే ఇక్కడ మీరు చదవచ్చు. ఐ హ్యావ్ హర్డ్ పీపుల్ సేయింగ్ యు డిడ్ంట్ సే ఇట్, సో హియర్ ఐ ఆమ్ సేయింగ్ ఇట్ అగైన్. ఇజ్రాయెల్ డస్ నాట్ యాక్సెప్ట్ ద 15-point డాక్యుమెంట్. నేను దీని గురించి అసలు మాట్లాడను అని చాలామంది అంటుండగా నేను విన్నాను. కాబట్టి మీకోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను. మళ్ళీ వినండి. ఈ 15 పాయింట్ల గాజా డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒప్పుకోవట్లేదు. విన్నారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీన్ని నేను ఒప్పుకోవట్లేదు. నెతన్యాహు సేమ్ ఇలాగే మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల బట్టి నెతన్యాహు పైన ఎంత ప్రెషర్ తీసుకొచ్చారో మీకే అర్థమవుతుంది. ఎంత ప్రెషర్ తీసుకొస్తే ఒక వ్యక్తి ఈ లెవెల్లో బర్స్ట్ అవుతాడు. గాజా యుద్ధం ముగిశాక అక్కడ సెక్యూరిటీ, గవర్నెన్స్ ఎవరు చూసుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. దాంతో గాజాను మళ్ళీ డెవలప్ చేయడానికి ఈ రియల్ ఎస్టేట్ బాస్ ట్రంప్ ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. దీన్నే గాజా పీస్ ప్లాన్ అంటారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. బిగ్గర దేశం పాకిజా కూడా డబ్బులు డొనేట్ చేసింది. ప్రపంచం ముందైతే ఇస్తా అంది, మరి ఇచ్చిందో లేదో నాకు తెలీదు. ఈ ఒప్పందం ప్రకారం గాజా మొత్తంలో కూడా మునుపటిలాగా మళ్ళీ బిల్డింగ్స్ అన్ని కట్టించాల్సి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ ఎలాగూ రియల్ ఎస్టేట్ బాస్ కదా, ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా డబ్బులు దండుకోవచ్చని ప్లాన్ వేశాడు. మరి గాజా మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే అక్కడ బలగాలు ఉండాలి. నెతన్యాహు ఏమన్నాడు, సెక్యూరిటీ నా బాధ్యత కాబట్టి మా IDF బలగాలు ఉంటాయి అన్నాడు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, అదెలా కుదురుతుంది, ఇంటర్నేషనల్ పీస్ ఫోర్సెస్ ఉండాలి అక్కడ అంటున్నాడు. ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా తన భూభాగంలో విదేశీ సైన్యాన్ని అనుమతించదు. ఇప్పుడు ఈ ట్రంప్ పిచ్చి ప్రతిపాదన ప్రకారం విదేశీ బలగాలు గాజాలోకి ఎంటర్ కావాలట. మరీ విడ్డూరం ఏంటంటే, ఏ అరబ్ దేశాలైతే ఇజ్రాయెల్తో ఇన్నేళ్ల నుండి యుద్ధం చేస్తూ వస్తున్నాయో ఆ అరబ్ దేశాల సైన్యం కూడా ఆ ఇంటర్నేషనల్ ఫోర్సెస్లో ఉంటాయట. అరబ్ దేశాల సైనికులు ఇజ్రాయెల్ గడ్డ మీద అడుగు పెడతా అంటే నెతన్యాహు ఊరుకుంటాడా చెప్పండి? సరే, ఈ ప్రాజెక్టు పేపర్ మీదేనా లేదంటే రియల్గా పాసిబుల్ అవుతుందా లేదా అని చూడ్డానికి ఈ ట్రంప్ ఏం చేశాడు, ఒక పైలట్ ఏరియాని ఎంచుకున్నాడు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదండి, పెద్ద మొత్తంలో ఒక ప్రాజెక్టు చేసే ముందు శాంపుల్గా ఒక చిన్న వర్క్ చేస్తారు. ఈ చిన్న ప్రాజెక్టులో ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో వీళ్ళకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ప్రాజెక్టులో ఏమేమి మిస్టేక్స్ రానున్నాయో ముందే వీళ్ళకి తెలుసు. కాబట్టి పెద్ద ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గాజాలో కూడా వీళ్ళు ఒక పైలట్ ఏరియాని ఎంచుకొని అందులో 4-5 బిల్డింగ్లు కట్టించి ఈ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ని టెస్ట్ చేయాలని అనుకున్నారు. ఈ పైలట్ ఏరియాలో సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ఫోర్సెస్, అదే చెప్పాను కదా, అమెరికా మరియు అరబ్ దేశాల ఫోర్సెస్ ఉంటాయని వీళ్ళు చెప్పారు.
ఈ పైలట్ ప్రాజెక్టుకి నెతన్యాహు ఒప్పుకున్నాడా లేదా? దీనిపైన గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్లో సీక్రసీ మెయింటైన్ అవుతూ ఉంది. అయితే ఇజ్రాయెల్ క్యాబినెట్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో నెతన్యాహు ఈ పైలట్ ప్రాజెక్టుకి ఒప్పుకున్నాడని ఆర్మీ రేడియో రిపోర్టు చేసింది. ఇందుకు కారణం ఏంటి అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నెతన్యాహు మీద విపరీతమైనటువంటి ప్రెషర్ తీసుకొచ్చాడు. మధ్యలో కొన్ని రోజులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నెతన్యాహు ఈ ప్రాజెక్టుకి ఒప్పుకోవట్లేదు కాబట్టి. దాంతో వేరే ఆప్షన్ లేక ట్రంప్ కోపాన్ని చల్లబరచడానికి నెతన్యాహు ఈ పైలట్ ప్రాజెక్టుకి ఒప్పుకున్నాడని ఆర్మీ రేడియో తెలిపింది. ఈ రిపోర్టు బయటకు రాగానే ఈ ఫార్ రైట్ పార్టీలు ఉంటాయి కదండి, వీళ్ళు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. మేం గాజాలో ఏమాత్రం సైనిక స్వేచ్ఛను వదులుకోము, హమాజ్ మొత్తం ఆయుధాలు పడేసే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు అని గంభీరంగా ప్రకటనలు అయితే ఇస్తున్నాడు. కానీ లోపల ఇదా చేసేది? పైలట్ ప్రాజెక్టుకి ఓకే చెప్తావా? విదేశీ సైన్యం ఇజ్రాయెల్ గడ్డపైన అడుగు పెట్టడానికి ఎట్లొప్పుకుంటావు? ఈరోజు 10 మంది వస్తారు, రేపు 100 మంది వస్తారు, ఎల్లుండి ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆక్రమించుకుంటారు. దీనికి నెతన్యాహు ఎలా ఒప్పుకుంటాడని రచ్చ చేశారు. నెతన్యాహు ట్రంప్కి సరెండర్ అవుతున్నాడని భావించిన ఆ లీడర్లు, ఆ పార్టీలు పైలట్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలని నెతన్యాహు పైన ప్రెషర్ తీసుకురావడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రజల నుంచి, ఈ ఫార్ రైట్ పార్టీల నుంచి రోజురోజుకి పెరుగుతున్నటువంటి ప్రెషర్తో నెతన్యాహు ఉక్కిరి బిక్కిరయ్యాడు. చివరికి నిన్న బర్స్ట్ అయిపోయాడు. గాజా పీస్ ప్లాన్కి నేను ఒప్పుకోవట్లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ఆధిపత్యాన్ని ఎదురించడమే ఇది. యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలని ట్రంప్ ఎంత హ్యూమిలియేట్ చేసినా కుక్కిన పేన్లా పడున్నారు. ఎవరు కూడా ట్రంప్కి ఈ స్థాయిలో ఎదురు తిరగలేదు. కానీ నెతన్యాహు నిన్న ఇది చేసి చూపించాడు. ఎందుకు చేసి చూపించాడో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒక వెస్టర్న్ పత్రికలో దీనిపైన ఇంట్రెస్టింగ్ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంలో రిపోర్టర్ ఏమంటున్నాడు, ఇన్నేళ్ల నుండి ఇజ్రాయెల్లో నెతన్యాహు పరిపాలన నేను చూస్తున్నాను కదా, నెతన్యాహు పరిపాలన పైన ఒక ఐడియా వచ్చింది నాకు. నెతన్యాహు ఎప్పుడూ కూడా ఇలాంటి కాంప్లికేట్ ఇష్యూస్ పైన వెంటనే డిసిజన్ తీసుకోడు. వీలైనంత వరకు వీటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. సమయమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అనే ప్రాసెస్ని నెతన్యాహు బలంగా నమ్ముతాడు. అమెరికా పాలసీలకు నో చెప్పే విషయాల్లో కూడా నెతన్యాహు చాలా తెలివిగా ప్రతిస్పందించేవాడు. నెతన్యాహు అలాంటి కాంప్లికేట్ విషయాలపైన స్పష్టత లేకుండా మాట్లాడేవాడు. స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఉంటుంది, కానీ క్లారిటీ ఉండదు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి స్టేట్మెంట్ని తనకు అనుకూలంగా తిప్పుకుంటాడు. ఇది నెతన్యాహుకి వెన్నతో పెట్టినటువంటి విద్య, ఆ రిపోర్టర్ అంటున్నాడు. కానీ ఈసారి మాత్రం నెతన్యాహు ఈ ఇష్యూ పైన ఇంత ఖరాఖండిగా ఓపెన్గా మాట్లాడాడు. స్టేట్మెంట్లో ఎలాంటి అస్పష్టత లేదు, క్లారిటీగా చెప్పాడు. పొరపాటున మాట దొర్లింది అనడానికి కూడా వీల్లేదు. మరొకసారి చెప్తున్నానని 2 సార్లు ఇచ్చాడు స్టేట్మెంట్ కావాలని. ఇలా నెతన్యాహు ఎందుకు చేశాడు అని రిపోర్టర్ తన కథనంలో రాశాడు. ఎందుకంటే నెతన్యాహు నిన్న ఏదైతే చేశాడో చాలా రిస్కీ మూవ్. ట్రంప్కి ఖచ్చితంగా దీనిపైన కోపం వస్తుంది. అసలే ఇరాన్ విషయంలో ఫెయిల్ కావడంతో ట్రంప్ పీకల్లోతు కోపంలో ఉన్నాడు. దాంతో ఇరాన్ ఇష్యూ నుంచి ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ గాజా పీస్ ప్లాన్ తీసుకొచ్చాడు. 10 రోజుల క్రితం ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. హమాస్ కంప్లీట్ డిజార్మెంట్ కోసం తన బోర్డ్ ఆఫ్ పీస్ హమాస్తో ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ చేసుకుందని ఆయన అనౌన్స్ చేశాడు. దీని అర్థం ఏంటి? హమాస్ తన వెపన్స్ని అప్పగించే కొద్దీ, అంటే సరెండర్ చేసే కొద్దీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలోని తమ పొజిషన్స్ నుండి స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్ళాలి. ఇది ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ప్లాన్. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతినిధి నికోలాయ్ మ్లాడెనో ఎక్స్లో క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే నెతన్యాహు ఈ ప్లాన్కి ఒప్పుకున్నాడా లేదంటే రిజెక్ట్ చేశాడా? దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. చెప్పాను కదా, నెతన్యాహు వీలైనంత వరకు ఇష్యూస్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. కానీ నిన్న ఈ విషయం పైన కుండ బద్దలు కొట్టడంతో గాజా పీస్ ప్లాన్ పైన ఉన్నటువంటి హోప్స్ అన్ని ఆవిరైపోయాయి. నెతన్యాహు ఎగ్జాక్ట్గా దీని గురించి ఏమన్నాడు? హమాస్ ఆయుధాలు మొత్తం సరెండర్ చేసే వరకు ఐడిఎఫ్ ఎలాంటి విత్డ్రాల్ చేయదు. స్టెప్ బై స్టెప్ కాదు, మొత్తం డిజార్మెంట్ చేయాలి. హమాజ్ని డిజార్మ్ చేయడం అంటే నెతన్యాహు స్పష్టంగా చెప్తున్నాడు, హెవీ వెపన్స్ ఏమీ ఉండకూడదు, ఈవెన్ లైట్ వెపన్స్, చిన్న గన్ను కూడా ఉండకూడదు వాళ్ళ దగ్గర. నెతన్యాహు భాషలో చెప్పాలంటే సుత్తిల్ బాంబు కూడా ఉండకూడదు. అలా డిజార్మెంట్ అయితే
మేము తర్వాత ఆలోచిస్తాం అంటూనే నెతన్యాహు మళ్ళీ ఒక మెలకబెట్టాడు. డిజార్మెంట్ అంటే రియల్ డిజార్మెంట్ అంతే తప్ప ఫేక్ది కాదు. వెపన్స్ అన్నింటినీ సరెండర్ చేశామని నాటకమాడి మళ్ళీ నెక్స్ట్ డే దాచిపెట్టిన వెపన్ తీసుకొచ్చి మళ్ళీ దాడులు చేయడం ఇలాంటివి గతంలో చాలానే చూసాం. కాబట్టి ఇలాంటి జిమ్ముకులకు ఈసారి ఇజ్రాయెల్ పడేదే లేదు. రియల్ డిజార్మెంట్ జరగాలి. ఐడిఎఫ్ బలగాలు దానికి క్లీన్ చిట్ ఇవ్వాలి అని నెతన్యాహు అన్నాడు. నెతన్యాహు ఈ స్టేట్మెంట్ రాగానే గాజా పీస్ ప్లాన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో మ్లడెనో ఇజ్రాయెల్ ఛానల్ 12కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్లేట్ ఫిరాయించాడు. ఇజ్రాయెల్ బలగాలు స్టెప్ బై స్టెప్గా విత్డ్రా చేయాలని ఈ గాజా పీస్ ప్లాన్లో ఉంది, కానీ అది ఇంకా ఫైనల్ కాలేదండి, దానిపైన మేము ఆలోచిస్తున్నామన్నాడు. టెర్రరిస్ట్ గ్రూప్స్ని మొత్తంగా డిజార్మెంట్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ దాడి చేయలేని పరిస్థితికి వచ్చారు అని కన్ఫర్మ్ అయ్యాకే ఇజ్రాయెల్ గాజా నుండి విత్డ్రా అవుతుందని మ్లడెనో అన్నాడు. నెతన్యాహు దెబ్బ అలా ఉంటుంది. వీళ్ళు ఆడించిన దానికల్లా ఆడితే ఈ పాటికి అంతర్జాతీయ బలగాలు గాజా గడ్డ మీద అడుగుపెట్టేవి. నెతన్యాహు ఉండగా అలా జరగడం ఇంపాసిబుల్. ఇది నాకు మీకు ముందే తెలుసు. ఈ గాజా పీస్ ప్లాన్ పైన చాలా మందికి ముందర నుంచే డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇటు నెతన్యాహు వెనక్కి తగ్గే రకం కాదు, ఇటు హమాస్ ఊరుకుండే రకం కాదు. టెర్రరిస్టులు అన్నాక ఊరికే ఊరుకుంటారా? సందు దొరికితే చాలు ఎక్కడో ఒక దగ్గర పుల్ల పెడదామని చూస్తారు, బాంబు పేలుద్దామని చూస్తారు. నెతన్యాహు ఊరుకుండే రకమా? కొంచెం ఛాన్స్ దొరికితే చాలు బిల్డింగ్లే లేపేస్తాడు. కాబట్టి ఇక ఇది అయినట్టే అని చాలా మంది ముందే అనుకున్నట్టే జరిగింది. నెతన్యాహు గురించి మీకు నాకు పత్రికల రిపోర్టర్స్కే ఇంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మరి రోజు నెతన్యాహు చేతిలో దెబ్బలు తింటున్న హమాస్కి తెలీదా చెప్పండి? హమాస్కి నెతన్యాహు గురించి పూర్తిగా తెలుసు. అందుకే వాళ్ళు కూడా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చారు. ట్రంప్ ఏదన్నా కొడుతున్నారు. గాజా పీస్ ప్లాన్కి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. ఆయుధాలన్నీ సరెండర్ చేస్తారా? సరెండర్ చేస్తాం. ట్రంప్ ఏం చెప్తే దానికి హమాస్ ఓకే అంటున్నారు. ఎందుకంటే హమాస్కి తెలుసు మేము ఎంత ఓకే అన్నా నెతన్యాహు దీన్ని కానివ్వడు అని. అప్పుడు ట్రంప్ దృష్టిలో నెతన్యాహు విలన్ అవుతాడు. అమెరికాకి ఇజ్రాయెల్కి పుల్లబెట్టొచ్చు. ఇది హమాస్ గేమ్ ప్లాన్. హమాస్కి అంత తెలివి ఎక్కడుంది, కానీ ఇరాన్ హమాస్ వాళ్ళకి చెప్పుంటుంది. ఎందుకంటే హమాస్ వెపన్స్ మొత్తాన్ని సరెండర్ చేస్తుందంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ క్షణమైతే హమాస్ వెపన్స్ అన్నింటినీ సరెండర్ చేస్తుందో గాజా ప్రజలే వాళ్ళని కొట్టి చంపుతారు. అన్ని అరాచకాలు చేశారు వీళ్ళు. అక్కడ అందరితో శత్రుత్వం పెంచుకున్నారు. ఈ విషయం హమాస్ పందులకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది. తెలిసి డిజార్మెంట్ చేస్తారా? ఇది అయ్యే పని కాదని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఈ నాటకాలు ఆడుతున్నారు. హమాస్ ఆయుధాలు చచ్చినా సరెండర్ చేయదని నువ్వే చెప్తున్నావు. మరి ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు నెతన్యాహు ఓపిక పడితే అయిపోయేది కదా. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి అనవసరంగా ట్రంప్ దృష్టిలో బ్యాడ్ ఎందుకు అయ్యాడు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దీన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. మరో 2.5 నెలల్లో ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ రానున్నాయి. ఆల్మోస్ట్ 12 వీక్స్ ఉన్నాయి. రీసెంట్ గా జరిపినటువంటి సర్వేస్ లో నెతన్యాహు డేంజర్ జోన్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. అంటే ఏంటి? మెజారిటీ సీట్లు రావా అంటే ఇజ్రాయెల్లో ఎప్పుడు కూడా ఎవరికి కూడా మెజారిటీ సీట్లు రావు. అన్ని పార్టీలు తలా కొన్ని సీట్లు పంచేసుకుంటారు. చివరికి కోalition గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయితే నెతన్యాహుకి ఒక అలవాటు ఉంది. ఎలక్షన్స్ తర్వాత ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలో ఎలక్షన్స్కి ముందే ఒక ఐడియా ఉంటుంది నెతన్యాహుకి. అందుకే సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ల నుండి ఇజ్రాయెల్ పిఎంగా కొనసాగుతున్నాడు. మధ్యలో ఒకరిద్దరు వచ్చిన మెజారిటీ పీరియడ్ నెతన్యాహుయే పరిపాలించాడు. కాబట్టి నెతన్యాహుకి తెలుసు రేపొద్దున ఎలక్షన్స్లో మళ్ళీ నేను గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఈ ఫార్ రైట్ పార్టీలతో చేయి కలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని నారాజ్ చేయకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు. మరి ఫార్ రైట్ పార్టీలు గాజా పీస్ ప్లాన్ పేరు చెప్తే చాలు అమాంతం పైకి లేస్తున్నారు. పీస్ ప్లాన్ లేదు, బొక్కలో ప్లాన్ లేదు అంటున్నారు. పైపెచ్చు పైలట్ ఏరియాలో రీకన్స్ట్రక్షన్ వర్క్ కోసం నెతన్యాహు సైలెంట్గా పర్మిషన్ ఇచ్చాడని ఈ ఆర్మీ రేడియో పుల్లబెట్టడంతో ఫార్ రైట్ పార్టీలు నేరుగా నెతన్యాహుతో గొడవకు దిగారు. అంటే ఏంటి? ఈ ఫార్ రైట్ పార్టీలను సంతృప్తి పరచడానికే నెతన్యాహు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడా అని మీరు అనొచ్చు. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టు ఇది కూడా ఒక కారణమే. మరొక కారణం, ఇజ్రాయెల్ ఓటర్లలో చాలా మంది ఇప్పటికీ కూడా ట్రంప్కి సపోర్టివ్గా ఉన్నారు ఒక వర్గం. గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ ఫ్రీడమ్ని తక్కువ చేయవచ్చని ట్రంప్ అనుకుంటే అది ఆయన బిగ్ మిస్టేక్ అవుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ట్రంప్ చర్యలు తీసుకుంటాడో అప్పుడు ఈ సపోర్టర్లందరూ కూడా ట్రంప్ నుండి దూరం అవుతారు. కాబట్టి ట్రంప్ సపోర్ట్తో ఉన్నటువంటి లీడర్కి కూడా వీళ్ళు ఓట్లు వేయరు. అంటే నెతన్యాహు తెలివిగా ఓటర్లకు ఏం కావాలో అది మాట్లాడుతున్నాడా అంటే నెతన్యాహుయే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. సాధారణంగా ఏ దేశంలో అయినా రూలింగ్ పార్టీ తప్పు చేస్తే అపోజిషన్ పార్టీ లీడర్లు దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడతారు. తానా అంటే తందానా అంటారు. గవర్నమెంట్ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు ఇంప్రెస్ అవుతారని భావిస్తూ ఉంటాయి అపోజిషన్ పార్టీ లీడర్లు. నెతన్యాహుకి బాగా తెలుసు, నేను ఇప్పుడు ఈ గాజా పీస్ ప్లాన్ని యాక్సెప్ట్ చేయకపోతే
నా అపోజిషన్ లీడర్లు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయరు. కాబట్టి ఈ డిసిజన్ వల్ల ఓటర్లలో నాకు ప్లస్ అవుతుందే తప్ప మైనస్ అయ్యే ఛాన్సెస్ లేవు. క్యాలిక్యులేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడండి. ఇజ్రాయెల్ ప్రజల్లో దాదాపు 90% ప్రజలు ఇజ్రాయెల్ సెక్యూరిటీని ఇంటర్నేషనల్ పీస్ ఫోర్సెస్ చేతిలో పెట్టకూడదు, మన దేశ సైన్యం మన ఆర్మీ చేతుల్లోనే ఉండాలని బలంగా నమ్ముతున్నారు. ఏ దేశ ప్రజలైనా ఇలాగే భావిస్తారు. కొంతమంది సన్నాసులు ఉంటారు, విదేశీ డాడీలకు భజన చేస్తూ ఉంటారు. సొంత డాడీ వద్దు, విదేశీ డాడీ ముద్దు. ఇజ్రాయెల్ ఆర్మీ పవర్స్ ను తగ్గించే ఏ డిసిజన్ ని కూడా ఇజ్రాయెల్ పౌరుడు ఒప్పుకోడు. ఈవెన్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒప్పుకోరు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేషనలిస్ట్ అయినటువంటి నెతన్యాహు ఇలాంటి సాహసోపేతమైన డిసిజన్ ని తీసుకున్నాడు. ఏదైతే అది కానీ అవసరమైతే అమెరికాతో తెగదెంపులు చేసుకుందాం. లాస్ట్ మంత్ ఒక వీడియో చేశాను. అమెరికా లేకుండానే యుద్ధాన్ని ఎలా గెలవాలని ఇజ్రాయెల్ ప్లాన్లు వేస్తుంది, వెపన్స్ తయారీపై దృష్టి పెట్టిందని ఒక వీడియో చేశానా లేదా? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ సింగిల్ డే. మేబీ ఇప్పుడు కష్టం కావచ్చు, కానీ ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులైతే వేస్తాం కదా. నెతన్యాహు పేల్చినటువంటి ఈ సైలెంట్ బాంబుపై ట్రంప్ ఎలా ప్రతిస్పందిస్తాడు, రాబోయే కాలంలో ఎలాంటి షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.